హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఈ ఉగాదికి ఈ స్పెషల్ పాయసాన్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, రెండోసారి మీరే కావాలని చేసుకుంటారు, అంత బాగుంటుందండి. మరి ఈ కొబ్బరి పాయసం కోసం ముందుగా 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 1 కప్పు లేత కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పాయసానికి లేత కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి, కాబట్టి ఖచ్చితంగా లేత కొబ్బరినే తీసుకోండి. ఇప్పుడు కొబ్బరి నీళ్లు ఒక 1/2 టీ గ్లాస్ పోసుకుని ఒకసారి మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఎక్కడ పులుకుదనం అనేది లేకుండా ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. ఈ పాయసానికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి, అప్పుడే మీకు పాయసం అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుని మరిగించుకోండి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోండి. సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి, కాబట్టి ఒక 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోండి. ఇలా సగ్గుబియ్యం ఉడికి పైకి తేలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. పేస్ట్ వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మీరు కనుక మధ్యలో కలపకుండా ఉడికించుకుంటే సగ్గుబియ్యం అనేది అడుగంటుతుంది, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక 1/2 కప్పు షుగర్ వేసి కలుపుకొని షుగర్ని కరిగించుకోండి. షుగర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే పాలు పోసుకోండి, అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఈ పాయసాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పోసుకున్న పాయసాన్ని చల్లారిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత బయటకు తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల లేత కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం రెడీ అండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఉగాదికి ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అమృతంలా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.